నమస్తే, జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాల్లో సంక్రాంతి పండుగ కుటుంబ సమేతంగా సంతోషంగా గడపాలని వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, వాసవి క్లబ్, శ్రీ జానకీరామ చారిటబుల్ ట్రస్ట్ ముగ్గురు కలిసి సంయుక్తంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక చిన్నవీధి నుదురుపాటి వరహాలు కళ్యాణ మండపంలో మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త కోరుకొండ బుచ్చిరాజు, బిఎస్ గుప్తా విచ్చేశారు. ముందుగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రార్థనతో మొదలుపెట్టి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వక్తలు మాట్లాడుతూ ఈ సంక్రాంతి పెద్ద పండుగ ప్రతి కుటుంబంలోని వెలుగులు నింపాలని ఉద్దేశంతో ఈ ముగ్గురు సంయుక్తంగా నిర్వహించిన సంక్రాంతి కానుకలు ఎంతో ఆనందంగా ఉందని కొనియాడారు. సుమారు 1700 విలువ చేసే నిత్యావసర సరుకులు, చీర, దుప్పటితో కలిసి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక నెల సరిపడే సరుకులను అందజేశారు. గత 5 సంవత్సరాల నుండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామని అన్నారు. సుమారు 250 మందికి సంక్రాంతి కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కడిమిశెట్టి సతీష్, సెక్రటరీ బోండాడ లింగబాబు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గోవింద కృష్ణ, సెక్రటరీ పట్నాల కృష్ణమోహన్, శ్రీ జానకీరామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అర్రేపు కామేష్, సెక్రటరీ నుదురుపాటి తాతాజీ, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సంఘం ప్రెసిడెంట్ ఉప్పల రవిరామ్, వాసవి క్లబ్ మెంబర్స్ మామాజీ, గణేష్, గుండా గుప్తా, హరి, ఉదయగిరి శ్రీను, కటకం లక్ష్మణరావు, బుద్ధ రమణాజీ, చిన్నవీధి మహిళలు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. ఈ ఆదివారం రోజున చిన్నవీధి నుదురుపాటి వరహాలు గారి కళ్యాణ మండపంలో 200 మందికి పైగా నిత్యావసర సరుకులు, దుప్పటి, చీర మొదలగు 32 రకాల సామాన్లతో ఈ పేదలకు అందిస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడానికి వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, వాసవి క్లబ్, శ్రీ జానకీరామ చారిటబుల్ ట్రస్ట్ ముగ్గురు సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ వల్ల ఎంతోమంది పేదలకు, మధ్యతరగతులకు సంక్రాంతి సమయంలో ఆనందంగా జరుపుకునే విధముగా ఈ కార్యక్రమాన్ని 5 సంవత్సరాలు బట్టి ఏర్పాటు చేస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటికీ దాతల సహకారం వల్లనే ఇది జరుగుతున్నది. ఇలాగే ఈ దాతలు సహకరించి మన జానకీరామ చారిటబుల్ ట్రస్ట్కి మంచి పేరు ప్రఖ్యాతులు, పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు, భక్తులకు ఉపయోగపడే కార్యక్రమాలు, సనాతన ధర్మాన్ని రక్షించే కార్యక్రమాలు చేస్తుండడానికి సహకరించమని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై జై వాసవి. ఈరోజు 11వ తారీఖు జనవరి నెల సంక్రాంతి కానుకలు పేద మధ్యతరగతి కుటుంబీకులకు కులభేదం లేకుండా శ్రీ జానకీరామ చారిటబుల్ ట్రస్ట్, వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, వాసవి క్లబ్ ఈ 3 సంస్థలు సంయుక్తంగా అనకాపల్లిలో చిన్నవీధి నుదురుపాటి వరహాలు వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం నందు 200 మందికి ఈ సుమారు 2000 రూపాయలు విలువ చేసే కిరాణా సామాలు, ఒక చీర, ఒక కండువ, పంచి, దుప్పటి మొదలగు సామాలు ఒక నెల రోజులకి ఒక కుటుంబానికి సరిపడు 200 కుటుంబాలకి ఈ 3 సంవత్సరాలు సంయుక్తంగా గత 5 సంవత్సరాలు బట్టి కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 200 కుటుంబాలని ముందుగా ఎంపిక చేసి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వర్తిస్తున్నాం. ఇదే విధంగా రాబో సంవత్సరాల్లో కూడా మా యొక్క సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని మా యొక్క ఆలోచన విధానం. పేదలకి చదువుకోవడానికైతేనే, ఉచిత వైద్యానికైతేనే, వేరే స్కాలర్షిప్లు అయితేనే ఇవ్వాలని మా యొక్క జానకీరామ చారిటబుల్ ట్రస్ట్ ఆలోచిస్తున్నాం. దానికి ఒక నిధిని కేటాయించడం కూడా జరుగుతుంది. ఇది 2 సంవత్సరాల క్రితం మా రామాలయంలోంచి, చిన్నవీధి రామాలయంలోంచి పుట్టిన ఈ సంస్థ గత ఈ 2 సంవత్సరాల్లోనే సుమారు ఒక 5 లక్షల రూపాయలు చేకూర్చాం. రానున్న భవిష్యత్తులో త్వరలోనే దీనికి 1 కోటి రూపాయల నిధిని సమకూర్చి వచ్చిన వడ్డీతో
వివిధ సేవా కార్యక్రమాలు చేయాలని మా యొక్క సంకల్పంగా అనుకుంటున్నాం. దీనికి అందరూ కూడా దాతలు, భక్తులు అందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా మరి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే పండగ చక్కగా జరిపించుకోవడం కోసం, ఆనందంగా జరిపించుకోవడం కోసం 1500 రూపాయలు విలువైన బట్టలని, ఆహార సామగ్రిని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి పెద్దలందరికీ కూడా నమస్కారం. హలో, ఒక్క నిమిషం వారిని మాట్లాడి. వాసవి క్లబ్, జానకిరామ ట్రస్ట్, తర్వాత వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారు. అది చేసిన చాలా ఆనందం. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం నేను ఒక 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. మన వాళ్ళు చాలామంది మంచి వక్తలు అవుతున్నారు. ఒక్కొక్కరు ఉపన్యాసం, భాషణ వింటుంటే నాకు మాట్లాడడానికి బెరుకు కలుగుతుంది. ఇప్పుడు అంత చక్కటి ఉపన్యాసకులు అయిపోయారు మన వాళ్ళంతా. చాలా సంతోషించవలసినటువంటి విషయం. సుదినం, సత్సంకల్పం, ధార్మికమైనటువంటి ఆలోచన భవిష్యత్తుకి పునాది. ఒక బహుచక్కనైనటువంటి ధార్మికమైనటువంటి 10 మందికి, విశేషించి పేద మధ్యతరగతి విభాగం వ్యక్తులకి అవసరమైనటువంటి సామగ్రిని సమకూర్చుకున్నటువంటి ఈ 3 సంస్థలకి కూడా అనేకమైనటువంటి శుభాభినందనలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఒక సంస్థ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్, దీని గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలి. చాలామందికి మెడికల్ ఇన్సూరెన్స్ లేని పక్షంలో ఈ ఆలోచన మన లింగబాబు గారు వగైరా కొంతమందికి ఎందుకు వచ్చిందో తెలియదు. మన వాళ్ళకి ఆయన కలిగి ఆ విధంగా ఒక స్కీమ్ ప్రవేశపెట్టి సుమారు 1.5 పైగా ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి మేలు చేకూర్చేది లింగబాబు వాళ్ళ మిగతా వాళ్ళు కూడా. నిజంగా అది చాలా 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 ఎన్నో మేజర్ ఆపరేషన్కి అన్నిటికీ కూడా ఎంతో అది పనికొచ్చింది. లింగబాబు, సతీష్, మిగతా కొంతమంది వాళ్ళందరికీ కూడా అవి ధన్యవాదాలు మాత్రం ఇప్పుడు చెప్పుకోవాల్సి ఉంది. జానకిరామ చారిటబుల్ ట్రస్ట్ రామాలయానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి ఒక మంచి పని చేయడానికి మనం ఒక కార్పస్ ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో మన తాతాజీ, కామేశ్వర, మాణిక్ వీళ్ళందరూ కలిసి ఒక ఆలోచన చేసి ఈ విధంగా చేయడం, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏమి చేయాలనేటువంటి సంకల్పం ఎప్పుడు కూడా వీళ్ళకి మనసులో మెదులుతూ ఉండడం మనకి చాలా ఆనందదాయకమైన. ఇక వాసవి అంతర్జాతీయంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, విద్య, వైద్య సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాసవి ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ వాసవి క్లబ్ వారు కూడా చేసేటువంటి ప్రజోపయోగమైనటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా విశేషించి చెప్పవలసిన విషయం
ధార్మిక సంబంధం కలిగినటువంటి ఈ 3 సంస్థలు సంయుక్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఒక వ్యక్తి కొంత చేయగలడు, 10 మంది కలిస్తే ఇంకొంత చేయగలరు, 100 మంది కలిస్తే ఇంకొంచెం ఎక్కువ చేయగలరు. ముగ్గురు కలిసి ఈ 3 సంస్థలు కలిసి మిగతా దాతల సహకారంతో 200 మందికి పైగా 1500 రూపాయలు సుమారుగా కాస్ట్ ఉన్నటువంటి సామగ్రిని అందజేయడం అనేది ఈరోజు వీలు పడ్డానికి కారణం ఈ 3 సంస్థల మధ్య ఉన్నటువంటి అవగాహన అనేది చాలా ముఖ్యం. ఆ అవగాహన కలిగినప్పుడే సంయుక్తంగా ఒక ప్లాట్ఫామ్ మీద చేరడం, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది అవకాశం కలుగుతుంది. ఈరోజు చాలా చాలా ఆనందించవలసిన విషయం. ఇది కేవలం